టైప్ 2 డయాబెటీస్ అనేది చాలా సంవత్సరాలుగా మన భారతదేశంలో ఎక్కువగా ఉంటుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. అంటే ఏంటంటే ఇప్పుడు 25 ఏళ్ళు వయసు దాటిన తర్వాత డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో దాదాపు 80-90% మంది టైప్ 2 డయాబెటీస్ అని అనేవాళ్ళం. టైప్ 2 అంటే ఏంటంటే వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం లేదు అని ఒక అర్థం అనమాట. ఈ టైప్ 2 ఉంది లేదు అనేది నిర్ధారించుకోవడానికి అయితే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉందో లేదో చూసుకుంటాం. వయసు 25 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఇక వాళ్ళకి టైప్ 2 ఉందని చెప్పేసి నిర్ధారించుకుంటాం. ఎందుకంటే 80-90% టైప్ 2 కదా, వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వక్కర్లేదు, మాత్రలు ఇచ్చేస్తాం అన్నమాట. ఈ మాత్రలు అనేవి కొంతకాలమే, 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు పనిచేసిన తర్వాత పనిచేయటం మానేస్తే అప్పుడు దాన్ని మనం ఇన్సులిన్ డిపెండెంట్ అని వాళ్ళని ఇన్సులిన్కి మారుస్తున్నాం. కాబట్టి మొదట ఒక 4-5 సంవత్సరాల పాటు ఈ టైప్ 2 అనే దాన్ని మనం అంటే దానికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలు చేయకుండా టైప్ 2 ఉంటుందని ఊహించి వాళ్ళకి కొంతకాలం పాటు వాళ్ళకి ఇవ్వాల్సిన మందుల్ని సక్రమంగా ఇన్సులిన్ ఇంజెక్షన్ల రూపంలో కాకుండా మాత్రల రూపంలో ఇచ్చి వాళ్ళకి కొంతవరకు మన నష్టాన్ని కలుగజేస్తున్నామని ఈ మధ్యకాలంలో పరిశోధనల వల్ల గ్రహించారనమాట. టైప్ 2 అనేటువంటి డయాగ్నోసిస్ అనేది కొంచెం ఈ రోజుల్లో కొంచెం అనుమానించాల్సిన విషయం. ఎందుకంటే అందరికీ టైప్ 2 డయాబెటీస్ ఉండదు. కొంతమందికి టైప్ 1 అంటే ఇన్సులిన్ అవసరమైన డయాబెటీస్ కూడా 25 ఏళ్ళు దాటిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చిన డయాబెటీస్ ఇన్సులిన్ అవసరం ఉండేటువంటి డయాబెటీస్ అయి ఉండొచ్చు. ఆ విషయం ముందే గ్రహించి మనం వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆ మొదటి 2-3 సంవత్సరాల్లో మనం మాత్రల ద్వారా డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకుని కొన్ని ఏదైతే కాంప్లికేషన్లు వస్తాయో వాటిని కూడా నివారించేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎవరైనా కూడా 25 ఏళ్ళు వయసు దాటిన తర్వాత డయాబెటీస్ వచ్చినా కూడా వాళ్ళకి నిర్ధారణ పరీక్షలు రక్తంలో గ్లూకోజ్తో పాటుగా చేయాల్సింది ఏంటంటే C-పెప్టైడ్ అనేటువంటి పరీక్ష. రక్తంలో C-పెప్టైడ్ అనే పరీక్ష ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకుముందు కూడా ఉండేది కానీ అది ఖరీదుగా అంటే 600-700 రూపాయలు ఉండేది అనమాట ఒక పరీక్ష. అది ఇప్పుడు కొంచెం సగం రేటుకి వస్తుంది. కాబట్టి ఈ C-పెప్టైడ్ అనేటువంటి పరీక్ష చేసినట్లయితే దాంట్లో రక్తంలో ఆ C-పెప్టైడ్ వాల్యూ 0.3 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు టైప్ 2 అని, 0.3 కన్నా తక్కువగా ఉన్నట్లయితే టైప్ 1 అని చెప్పి మనం నిర్ధారించుకోవచ్చు అనమాట. టైప్ 2 అనేటువంటి దాన్ని వయసుతో ప్రమేయం లేకుండా ఏ వయసులో అయినా సరే, చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా కూడా అందరూ కూడా టైప్ 2 అంటే ఇన్సులిన్ అవసరం లేదని చెప్పుకోవడం అనేది కొంచెం ఈ మధ్యకాలంలో అది కరెక్ట్ కాదని తేలింది. కాబట్టి టైప్ 1 డయాబెటీస్ కూడా చిన్న వయసులో రావచ్చు. అలాగే మొట్టమొదటిసారిగా 65 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరికైనా డయాబెటీస్ వస్తే వాళ్ళకి ముఖ్యంగా మనం టైప్ 1 అయినా టైప్ 2 అయినా ఈ C-పెప్టైడ్ అనే పరీక్షలో అది C-పెప్టైడ్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వాలి. గ్యాడ్ యాంటీబాడీ అని ఇంకో పరీక్ష వస్తుంది. ఈ గ్యాడ్ యాంటీబాడీ ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి యాంటీబాడీస్, మనకి ఇప్పుడు రోగనిరోధక శక్తికి మనం ఉపయోగించుకునేటువంటి యాంటీబాడీస్, రోగనిరోధక శక్తికి బయట నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్కి వ్యతిరేకంగా పనిచేసి ఆ క్రిములని మన శరీరంలో వ్యాపించకుండా దాన్ని నిరోధించేదాన్ని రోగనిరోధక శక్తికి యాంటీబాడీస్ ఉపయోగపడతాయి.